ఫ్రెండ్స్, మీకు గార్డెన్ ఉందా? గార్డెన్లో పూలు కానీ కాయలు కానీ పళ్ళు కానీ అన్ సీజన్లో కూడా పుయ్యాలా? అయితే ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే వేస్ట్తోనే సూపర్ ఫెర్టిలైజర్ తయారు చేసేద్దాము. ఈ ఫెర్టిలైజర్ చాలా యూజ్ అవుతుంది. చాలా పవర్ఫుల్ ఫెర్టిలైజర్ ఇది. రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా చేసేయచ్చు. మరి ఈ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక ఖాళీ బిన్ తీసుకొని అందులో ఒకరోజు పులియబెట్టిన గింజ వేసుకోవాలి. ఆ తర్వాత ఒకరోజు పులియబెట్టిన అన్నంతో పాటు నీళ్లు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒకరోజు ఉల్లి తొక్కలు నానిన నీళ్లు వేసుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ రైస్ కడిగిన నీళ్లు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి పప్పు కడిగిన నీళ్లు, ఆ తర్వాత గుడ్డు పింకులు ఉన్న నీళ్లు. ఇలా ఈ మిశ్రమాలన్నీ వేసుకున్న తర్వాత ఫ్రెష్ ఇంకా వాడని టీ పొడి, తాజాగా ఉన్న టీ పొడి మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే టీ పెట్టిన తర్వాత ఆ టీ పొడిలో ఏమాత్రం సారం ఉండదు. అందుకనే నేను ఫ్రెష్ టీ పొడి వేస్తున్నాను. మీరు వేసిన ఈ లిక్విడ్స్ని బట్టి మీరు వేసుకునే టీ పొడి ఆధారపడి ఉంటుంది. పెద్ద బకెట్లో సగానికి వేసుకుంటే గుప్పుడు టీ పొడి వేసుకోండి. నేను చిన్న బకెట్లో సగం వరకు వేసాను కాబట్టి ఈ లిక్విడ్స్ అరగుప్పుడు వేసుకున్నాను టీ పొడి. నేను వేసిన ఈ లిక్విడ్ బకెట్ను మొక్కల మధ్యలో పెట్టేసి మరొక రోజు అలానే వదిలేయడం జరిగింది. మూడవ రోజు చక్కగా మరో అరబకెట్ నీళ్లు కలుపుకొని పండ్ల మొక్కలకు, పూల మొక్కలకు, కూరగాయ మొక్కలకు ఇస్తే కాపు పూత రాని మొక్కలకు చక్కగా కాపు వస్తుందండి. ఇప్పుడైతే సపోటాలు అస్సలు సీజన్ కాదు, చూస్తున్నారు కదా, ఇప్పుడు పూత వస్తుంది. నైట్ టైం ఒక్కొక్క పువ్వు విడుస్తుంటే మంచి వాసన కూడా వస్తుంది. ఆ వాసనకే నేను పూత రావడం గమనించాను. చూస్తున్నారు కదా, మీరు ఎక్కడైనా మొక్క ఉంటే దాన్ని అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఇది చిన్న కవర్ లో ఉన్న మొక్క, నర్సరీ నుంచి తెచ్చినప్పటి నుంచి ఈ కవర్ లోనే ఉంది. జనవరిలో తెచ్చిన మొక్క అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది సెంటు మల్లి అంటారు, మద్రాస్ మల్లి అంటారు, గుత్తు మల్లి అంటారు. చూస్తున్నారా, చిన్న మొక్క చక్కగా పూత వచ్చింది. ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. మరి ఇంకెందుకు ఆలస్యం, కిచెన్ లో సింక్ లో పంపేసే లిక్విడ్స్ అన్ని ఇలా బకెట్ లో సేకరించి మీరు కూడా మొక్కలకి ఇవ్వండి.